పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విశ్వకాపు ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విచ్చేశారు। ముందుగా నిమ్మల రామానాయుడుకి ఘనంగా సన్మానించారు। అనంతరం నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి పాటుపడుతున్న ఈ సంఘాలను బలోపేతం చేయాలని, కాపులకే కాక ఇతర కులాలకు కూడా చేయూతనందిస్తున్న వీరికి అందరూ తోడ్పాటునివ్వాలని, కూటమి ప్రభుత్వం అన్ని వేళలా సహకరిస్తుందని, రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని, వారికి చేయూతనిచ్చి ముందుకు తీసుకువెళితే రాష్ట్రాలు అదే విధంగా దేశం బాగుంటుందని అభిప్రాయపడ్డారు। భీమవరం కోప కార్యాలయంలో సుమారు 70 మందికి పైగా కుట్టు మిషన్ల పంపిణీ జరిగిందని, అనేక మందికి గత కొద్ది నెలలుగా ఇక్కడ కుట్టు నేర్పడం జరిగిందని, వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందని, స్పాన్సర్లు ఐఏఎస్ ఆఫీసర్లు జడ్జీలు ఉన్నారని, వారు ఉచితంగా మిషన్లు పంచడానికి విచ్చేశారని, వారిని సత్కరించడం జరిగిందని తెలిపారు। బీసీలుగా చేర్చితే ఏ ప్రయోజనాలు వస్తాయి అంటే ఒక ఉద్యోగ విషయాలను, ఒక విద్య విషయంలో రిజర్వేషన్ తప్ప మిగిలినటువంటి ప్రయోజనాలు ఒక ఎస్సీ బీసీ ఏమాత్రమైన ప్రయోజనాలు వస్తే అన్ని కూడా కాపులకు ఇవ్వాలని ఆలోచనతోటే ఆ రోజు కాపు కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసి, ఆ రోజు ఎవరైతే కాపు పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక ఐఏఎస్ ట్రైనింగ్, వాళ్ళకి నెలకి 18,000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి ఆ స్టడీ సర్కిల్స్ లో వాళ్ళకి ఆ యొక్క కోచింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, అదే ఎవరైతే కాపులకు సంబంధించినటువంటి పిల్లలు కానీ, ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పారిశ్రామిక వేత్తలు ఎదగడానికి కూడా ఆ కాపు కార్పొరేషన్ ద్వారా వాళ్ళు కూడా యూనిట్స్ నుంచి మనం సబ్సిడీ మీద వాళ్ళు కూడా లోన్స్ కానీ ఇవన్నీ కూడా 50% సబ్సిడీతో ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ప్రతి జిల్లాలో కూడా 5 కోట్ల రూపాయలతోటి కాపు భవన్లు నిర్మాణం చేసేటువంటి పరిస్థితి కానీ, ఇట్లా కాపు కార్పొరేషన్ లోన్స్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు మన 5 సంవత్సరాలు 14-19 చేసాం। తర్వాత దురదృష్టం 1924లో మొత్తం కాపు కార్పొరేషన్ నిర్వీర్యమైనటువంటి పరిస్థితి। మళ్ళీ భవిష్యత్తులో ఏదో కాపు తెలంగాణ వరిజాబడి ఈ కులస్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళందరికీ కూడా అటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా అందేటువంటి విధంగా, ఎందుకంటే మేము కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రశ్నించాం, అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట కూడా ప్రశ్నించాం। మీరు ఆ రోజు పాదయాత్రలో కానీ మీ మేనిఫెస్టోలో కానీ సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ పెడతామన్నారు। 5 సంవత్సరాలకి 5 రెళ్ళు 10,000 కోట్లు పెట్టాలి, కనీసం ఒక్క రూపాయి కూడా కాపు కార్పొరేషన్ పెట్టలేదని చెప్పి ఆ రోజు మేము ప్రశ్నిస్తే వాళ్ళు అడ్డారెడ్డిగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి। ఏదైతే పెన్షన్ లో కాపులకు ఎంత ఇస్తున్నామో ఆ ఓటా అమౌంట్ చెప్పేవారు, అదేవిధంగా రేషన్ లో కాపులు ఎంత ఓటా తీసుకున్నారో ఆ అమౌంట్ చెప్పేవారు, ఏదైతే విద్యా దీవెన ఫీజు రీంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో అందులో కాపుల పిల్లలు ఎంతమంది తీసుకున్నారో ఆ ఓటా చెప్పి ఇదిలో కాపులకు మేము ఇంత చేసామని చెప్పేవారు అడ్డారెడ్డి।